నమస్కారం ACT9 న్యూస్కు స్వాగతం. తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను బీసీల రిజర్వేషన్లు ఖరారయ్యాకే నిర్వహించాలని బీసీ ఐక్యవేదిక మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి మనోహర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీసీ భవన్లో ప్రచార కరపత్రాలను నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక జిల్లా ఉపాధ్యక్షులు చలమల్ల అంజయ్య, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, బీసీ సబ్ ప్లాన్ సాధన సమితి నాయకులు మోతే రామదాసు, మోర చరణ్ కుమార్, రమేష్ కుమార్, బీసీ నాయకులు రామస్వామి తదితరులు పాల్గొన్నారు. శాతం ఉన్నారో అంత శాతము స్థానిక సంస్థ ఎన్నికలలో రిజర్వేషన్ కల్పిస్తామని వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇలా ఎన్నికలలో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా బీసీల కులగణన మొత్తంగా ప్రజల కులగణన చేస్తామని హామీ ఇచ్చి దాని మీద రిజర్వేషన్ కూడా పాస్ చేయడం జరిగింది. కానీ ప్రభుత్వము ఎందుకో ఇలా మళ్ళీ కులగణనకి వెనుకకు పోయినట్టు కనిపిస్తుంది. అందుకే బీసీ ఐక్యవేదిక తరఫున ఈ ప్రభుత్వము బీసీ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చిన తర్వాతనే స్థానిక సంస్థలు నిర్వహించాలని బీసీ ఐక్యవేదిక డిమాండ్ చేయడం జరుగుతుంది. అందుకే మేము పల్లెపల్లెన మొత్తంగా మంచిర్యాల జిల్లాలోని అన్ని మండల కేంద్రాలను తిరుగుతూ ఈ యొక్క కరపత్రాలను ప్రజలను చైతన్యవంతం చేసి ఈ యొక్క ప్రభుత్వము బీసీలకు ఇచ్చిన హామీని నెరవేర్చేంత వరకు పోరాటం చేసి మనం పోరాటం చేయాల్సిందిగా బీసీ ప్రజలకి మరి మేధావులకి అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జై బీసీ.